సినిమా ప్రపంచంలో కొందరు కథానాయికలు కేవలం నటీమణులుగా మాత్రమే కాకుండా ఒక తరం కలల రాకుమారిలిగా మిగిలిపోతారు. 90వ దశకంలో కుర్రకారు గుండెల్లో గంటలు కొట్టించిన థండర్ థైస్ బ్యూటీ రంభ అంటే తెలియని వారు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి నుండి బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ వరకు అందరి సరసన ఆడిపాడిన ఈ గ్లామర్ క్వీన్ మళ్లీ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంభ రీఎంట్రీ ఇవ్వనున్నారు. 1992వ సంవత్సరం మలయాళ చిత్రం సర్గం ద్వారా వెండితెరకు పరిచయమైన రంభ అదే ఏడాది ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ సరసన అమాయకంగా కనిపిస్తూనే తన చురుకైన నటనతో అందరినీ కట్టిపడేశారు. ఇక అక్కడి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగుతో పాటు తమిళంలో ఉల్లత్తై అల్లిత్తా సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు సైతం ఫేవరెట్ హీరోయిన్ అయిపోయారు. 2 దశాబ్దాల పాటు సౌత్ ఇండియాను ఒక ఊపు ఊపిన రంభ చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ పక్కన నటించి స్టార్ స్టేటస్ అందుకున్నారు. కేవలం సౌత్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన జైత్రయాత్రను కొనసాగించారు. సల్మాన్ ఖాన్, గోవిందా, అక్షయ్ కుమార్ వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుని హిందీ ప్రేక్షకులను సైతం అలరించారు. కన్నడ, బెంగాలీ, భోజ్పురి ఇలా భాషతో సంబంధం లేకుండా అప్పట్లో రంభ ఒక సెన్సేషన్. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే రంభ వివాహం చేసుకున్నారు. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్ను పెళ్లి చేసుకుని గ్లామర్ ప్రపంచానికి దూరమయ్యారు. 3 పిల్లల తల్లిగా వారి బాధ్యతల్లో మునిగిపోయారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్లోనే ఉన్న వెండితెరపై ఆమె కనిపించి 16 ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం ఆమె పిల్లలు పెద్దవారు కావడం, భర్త ప్రోత్సాహం ఉండడంతో రంభ మళ్లీ కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆమె పక్కా ప్లానింగ్తో సిద్ధమయ్యారు. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ వర్కౌట్స్ చేస్తూ మళ్లీ పాత రంభను తలపించేలా స్లిమ్గా మారిపోయారు. 49 ఏళ్ల వయసులో కూడా అదే గ్లామర్ను మెయింటైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్టులో కీలక పాత్రకు రంభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ సినిమా వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఓ తమిళ రియాలిటీ షోలో హోస్ట్గా చేస్తూ ఫామ్లోకి వచ్చిన ఈ సీనియర్ నటి వెండితెరపై ఏ రేంజ్లో మెప్పిస్తారో చూడాలి.